అన్నా, మొన్న నీ దగ్గర బ్యాట్లు తీసుకున్నాం కదన్నా, సేమ్ అలాంటిది ఇంకోటి ఇవ్వండి అన్నా. ఇస్తా అన్నా. తీసుకోండి అన్నా. ఏంటన్నా, మొన్న 4 బ్యాట్లు తీసుకుని వెళ్ళారు, ఈ రోజు ఒకటి తీసుకున్నారు. మీకేమైనా క్రికెట్ టీం ఉందా? అవునన్నా, మా టీం టోర్నమెంట్ ఆడేకి వెళ్తున్నారు. అప్పుడు 4 బ్యాట్లకే డబ్బులు ఉండేవి. అందుకే అన్నా ఇప్పుడు వచ్చి ఇంకో బ్యాట్ తీసుకుంటున్నా. తీసుకోండి అన్నా. వెళ్ళొస్తానన్నా. అన్నా, ఒక నిమిషం ఉండు. ఆ బ్యాట్ కొంచెం డ్యామేజ్ అయింది, ఉండన్న వేరేది ఇస్తాను. అవునా, సరే అన్నా. తీసుకోండి అన్నా. థ్యాంక్స్ అన్నా. రే, ఆ బ్యాట్ డ్యామేజ్ అయిందని వాడికి తెలీదు. నువ్వెందుకు అనవసరంగా వేరే బ్యాట్ ఇచ్చావు? వాడే చూసుకొని ఎనికి తెచ్చిచ్చేవాడు కదా. ఇప్పుడు చూడు, ఈ బ్యాట్కి మనకే డబ్బులు బొక్క. అలా కాదన్నా, తను కొత్తగా క్రికెట్ టీం పెట్టాడు, మనతో మంచి బ్యాట్లు దొరుకుతాయని నమ్మకంతో వచ్చాడు. ఆ నమ్మకాన్ని పోగొట్టకూడదు కదన్నా. ఆ బ్యాట్ బాగాలేదని అతనికి తెలీదు, కానీ నాకు తెలుసు కదన్నా. అలానే చెప్పకుండా ఇస్తే మోసం చేసినట్టు అవుతుంది కదన్నా. అయినా మనం చేసే పని నిజాయితీగా చేస్తే ఆ తృప్తే వేరేలా ఉంటుందన్నా. ఏ పనైనా నిజాయితీగా చేయడం మన మొట్టమొదటి బాధ్యత.